హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అసలు ఈరోజు వీడియో చేయొద్దు అని అనుకున్నాను. బట్ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. ఆ రచ్చ ఏంటి? అమర్దీప్ కార్ పైన దాడి అనేది రచ్చ అయితే మామూలుగా లేదు. నిజంగానే ఇది ఈ సీజన్ ఎంత హిట్ అయిందో ఆ బయట జరిగిన ఆ సిచ్యువేషన్ అంత వరస్ట్ అయిపోయింది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఈ సీజన్ అన్ని సీజన్ల కంటే ది బెస్ట్ సీజన్ అని మనం ఎంత మాట్లాడుకున్నామో ఇప్పటి వరకు కూడా ఏ కంటెస్టెంట్స్ మీద ఇలా దాడులు జరిగాయి, ఇలా కారద్దాలు పగలగొట్టి వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడం ఇలాంటి ఎక్కడ కూడా జరగలేదు. ఈవెన్ కౌశల్ ఆర్మీ అని చెప్పినా కూడా వారు వన్ సైడ్ లాగా కౌశల్ని ఎవరు ఎంత టార్గెట్ చేసినా ఏం చేసినా వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు ఎక్కడ నెగిటివ్ చేయలేదు, ఒకరి మీద అటాకింగ్లు అయితే ఎక్కడా చేయలేదు. ఇది క్లియర్గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. నిజంగానే బిగ్ బాస్ అనేది ఒక షో. ఆ షో అయిపోయింది అని అంటే ఎవరి బాధ వాళ్ళది, ఎవరి లొల్లి వాళ్ళది, ఎవరి కెరియర్ వాళ్ళది. అంతేగాని మీరు గుడ్డలు చింపేసుకొని మీరు రచ్చ చేయడం, అసలు మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారా నాయన మీరు అందరు అసలు. సో విన్నర్ అయితే ఆ విన్నర్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, మీరు ప్రశాంత్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఆ ఫ్యాన్స్ అయినప్పుడు మీరేంటి ఆయన విన్నర్ని ఎంజాయ్ చేయాలి, కానీ ఎదుటోడి మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? సో అలాగనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ అటాకింగ్ ఎవరి మీద చేయాలి? బిగ్ బాస్ మీద చేయాలి. బిగ్ బాసే కదా నామినేషన్స్ పెట్టిర్రు, మీ ఓన్ మీద ఏ నామినేషన్ వేయొద్దని మీరు అటాక్ చేయాల్సింది. అమర్దీప్ పాపం ఆయన గేమ్ తన ఆడాడు. ఆ లోపల జరిగిన సిచ్యువేషన్స్ బయట హౌస్ బయట ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే ఏ కంటెస్టెంట్ మీద కూడా ఇంత దారుణం. ఇప్పుడు సీజన్ 5 చూసుకుంటే మన షణ్ముఖి అసలు ఎంత ఎంత క్రేజ్ ఉండే, ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు. అండ్ సన్నీ విన్నర్ అయ్యారని చెప్పేసి సన్నీ మీద అటాక్ చేశారా? లేదు కదా. అండ్ సన్నీ ఫ్యాన్స్ ఏమన్నా షణ్ముఖ్ మీద అటాక్ చేశారా? ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు. ఏ సిచ్యువేషన్లో కూడా ఏ సీజన్లో కూడా జరగలేదు. ఇది నిజంగా చాలా వరస్ట్ థింగ్ అనమాట. సో ఇది ఈవెన్ అది ఎంత దారుణంగా మాట్లాడుతుంది వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా వీడియోస్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఏది పడితే అది దొరికిన దాంతో కొట్టడం, అసలు కారద్దాలు చూస్తే మత్తిపోతుంది అనమాట. అసలు బ్లాక్ వెనకాల బ్యాక్ మొత్తం అంతా బ్రేక్ అయినాయి. అమర్దీప్ ఫ్రంట్ కూడా కొడుతున్నారు. అండ్ సైడ్ లో కూడా బ్రేక్ అవుతుంది. పాపం ఇద్దరు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మదరు, వాళ్ళ ఫ్రెండ్, డ్రైవర్ వాళ్ళు ఎంత అదిగా రియాక్ట్ అవుతున్నారు. సో కొంచెం ఆలోచించాల్సింది. కొంత ఎవరైతే ఫ్యాన్స్ అని ఇప్పుడు సర్క్యులేట్ అవుతుందో ఆ ఫ్యాన్స్ కోసం వాళ్ళన్నా అట్లీస్ట్ అక్కడ స్టాండ్ తీసుకొని బయటికి రాగానే మీరు ఇలాంటివన్నీ చేయొద్దు అని ఒక స్టేట్మెంట్ అన్న పాస్ చేయాల్సింది. ది గ్రేట్ చరిత్ర తిరగ రాశారు, చరిత్ర తిరగ రాశారు అని మనం కూడా చెప్పాం. ఈ చరిత్ర నిజంగానే ఒక భ్రష్టు పట్టించే చరిత్ర లాగా తయారైంది అనమాట. సీజన్ 7 ఎంత హిట్ అయిందని చెప్పుకునే లోపు బయటకు వచ్చేసి అంత అట్టర్ ఫ్లాప్ లాగా తయారు చేసినాం. సో కొంచెము ఆలోచించి ఎక్కడ ఇప్పుడు ఫ్యామిలీ మీద పర్సనల్గా అటాక్ చేయాల్సిన అవసరం లేదు. సో అమర్దీప్ మీదనే కాదు, అమర్దీప్ గీతు మీద కూడా, గీతు కారు మొత్తం అంతా పగలగొట్టేశారు. సో గీతు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది. మాదాపూర్ PS లో తను కూడా కంప్లైంట్ ఫైల్ చేసింది. తను ఎంత చెప్పినా కొంతమంది మనుషులను కూడా గుర్తుపెట్టుకుంది. ఆమె డైరెక్ట్గా చెప్పేస్తుంది, వాడు కానీ నాకు దొరుకుంటే అని చెప్పేసి అని అంటే ఆ సిచ్యువేషన్ ఎంత హారబుల్గా ఉందో ఆలోచించండి. అంత రియాక్ట్ అవుతుంది. అసలు గీతుకి అసలు అక్కడ ఉన్న సంబంధం ఏముంది నాకు అర్థం కాదు. కానీ సో గీతు మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. పాపం మన ఎవరు అశ్విని మీద కూడా పాపం ఆమె కూడా వీడియో రిలీజ్ చేసింది. అండ్ ఆమె కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో ఎక్కడైతే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని అక్కడ మెన్షన్ చేయట్లేదు. బట్ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే విధానం, ఏదైతే ఇప్పుడు వీళ్ళు వీడియోస్ రిలీజ్ చేశారో ఫ్యాన్స్ ఉండొచ్చు. అక్కడ మెయిన్ గా వచ్చేసరికి కంప్లీట్ గా వార్ వన్ సైడ్ అయిపోయింది. అసలు పల్లవి ప్రశాంతే మొత్తం గెలిచేశాడు అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ అందరూ. అది వదిలేసి ఈ రచ్చ చేయడము ఇంత ఇప్పుడు ఆయన విన్నింగ్ అయిన దానికంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఇదే ఉంటది అనమాట. సో దీన్ని కూడా కాంట్రవర్సీ చేసే పెద్ద మహా గన్నులు ఉంటారు, అతి పరమ దరిద్రమైన క్యారెక్టర్లు. సో దీన్ని కూడా ట్రోల్ చేయాలనుకోకండి. సో మీకు నిజంగా సోషల్ మీడియా వల్లనే ఇదంతా అటాక్ అయింది. సోషల్ మీడియా మరీ అమర్దీప్ని నెగిటివ్గా చేసి చూపించడం వల్ల మరీ నెగిటివ్. ఆ గేమ్ని గేమ్ లాగా చూపించుకుంటే బాగుండేది. మరీ ఓవర్గా మనోడికి హైప్ ఇవ్వాలి, మావోడికి హైప్ ఇవ్వాలి అని చెప్పేసి అనవసరంగా మనోడిని నెగిటివ్ చేశారు. బట్ దానివల్ల ఇప్పటి వరకు జరగని ఏదైతే హిస్టరీ, కామన్ మ్యాన్ వెళ్ళి కప్పు కొట్టాడు అని ఎంత హిస్టరీగా ఫీల్ అయ్యారో, కామన్ మ్యాన్ ఫ్యాన్స్ వచ్చేసి మనోడిని అటాక్ చేశారు, కంటెస్టెంట్స్ మీద అటాక్ చేశారు.
అండ్ బోలే కార్ మీద కూడా ఆల్రెడీ గ్లాస్ కొట్టారు అని అంట. అండ్ యావరు దాని మీద కూడా కార్ మీద కూడా అటాక్ చేశారు అని చెప్పేసి అన్నారు. అలా చాలా మంది. ఇప్పుడు మహేష్ బాబుది కూడా ఆల్మోస్ట్ ఈ సిచ్యువేషన్ అంతా రాకముందుకే సర్క్యులేట్ అయింది. మహేష్ బాబు కారు అద్దాలు పగలగొట్టడం వల్ల వెళ్ళిపోయాడు స్టేజ్ మీదకి రాకుండా అని చెప్పేసి కూడా ఈ కొత్త విషయాలు కూడా చాలా వెలుగులోకి వస్తున్నాయి. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. సో ఒక్కసారి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ కోసం అక్కడ బయటికి రాగానే స్టేట్మెంట్ పాస్ చేసి, అరే మీరు ఇలాంటివన్నీ చేయకూడదు, నా నా నాకున్న దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి కానీ మీరు అనవసరంగా ఇంకెక్కడికో తీసుకెళ్ళకూడదు. అసలు ఇంత అదంటే సో దాని గురించి మాట్లాడింది లేదు. ఇంత దారుణంగా ఒక్కొక్కటి మాటలు వింటుంటే ఆ వీడియోలో మత్తిపోతూ ఉంటది. రే నాయన, అది గేమ్, ఓన్లీ బిగ్ బాస్ అంటే గేమ్. ఆ గేమ్ అయిపోయింది అంటే బయట ఇంకేమీ ఉండదు. వాళ్ళు కలిసిపోతారు. లాస్ట్కి వచ్చేసరికి మనం మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే బిస్కెట్ అవుతారు. అది మర్చిపోయి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఆ వీడియోలో ఎవరైనా చూసి ఆ వీడియోస్ని ఎక్కడన్నా మళ్ళీ చూపించినప్పుడు ఈ ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేశారో వాళ్ళు చూసి గుర్తుపెట్టారంటే మీ కెరియర్ ఎక్కడ పోతుంది? సో మీరు సపోర్ట్ చేయడం తప్పు లేదు, కానీ దాన్ని ఎవరికి హానికరంగా ఉండేటట్టుగా ఉండకుండా చాలా హెల్తీగా ఉండాలి. విన్నింగ్ ని ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. కానీ అసలు ఇంత దారుణమైన దాడులు ఏదేదో కొంత ఘనం కొట్టుకు రావాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. ఏకంగా కార్ల మీద ఎక్కి తాండవం చేస్తున్నారు. రన్నింగ్ కార్ల మీద ఎక్కి తాండవం చేస్తున్నారు. అరే సస్తే మీ అమ్మ బాబులకు ఎవడరా నాయన మీకు చెప్పేది? కొంచెం సెన్స్ ఉండదా? మీ అమ్మ బాబులకు ఎవడిచ్చి సమాధానం చెప్తారు? వాళ్ళని ఎవడని వచ్చి చూస్తాడా? నువ్వు ఫ్యాన్ అంటే నువ్వు ఎవరికైతే ఫ్యాన్ ఉంటావో వాడు వచ్చేసామన్నా నీ ఇంట్లో నీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటాడా? లేదు కదా, నువ్వే కదా చూసుకోవాల్సింది. అలాంటి విషయాలన్నీ ఎందుకురా ఆయన మర్చిపోతారు మీరు. సో దాన్ని కొట్టడం వల్ల ఎవరికన్నా ఏమన్నా వస్తుందా? సో ఆ గేమ్ అయిపోయింది, గేమ్ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ బాగానే ఉంటారు. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి దావతులు చేస్తే మీరు అప్పుడు మీ పరిస్థితి ఏంది? తలెత్తుకొని తిరుగుతారా? అంత వేసి మీకు ఏదన్నా అయితే నీ ఫ్యామిలీ ఏమవుతుందని కొంచెం ఆలోచించారా? ఎవరి మీదనో పర్సనల్గా తీసుకోవడానికి అక్కడ జరిగింది ఏంది, జరుగుతుంది ఏంది? అది గేమ్ లాగా చూసుకోవాలి. గేమ్ అయిపోయింది అని అంటే అక్కడితో వదిలేయాలి. సో అంతేగాని దాన్ని ఏదో ఇదే నేషనల్ ఇండియన్ పరువే అవుతుంది, ఇండియన్స్ పరువే తీసేస్తున్నారు అనే విధంగా మీరు పోర్ట్రేట్ చేసుకొని మరీ ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తారనుకోలే. ఫ్యాన్స్ అంటే డిగ్నిటీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఏ హీరో అయినా చెప్పేవాళ్ళు, సినిమా హీరోలకైనా, క్రికెటర్స్ కానీ, స్పోర్ట్స్ అయినా, ఇంకా వేరే సెలబ్రిటీస్ అవని, ఏ విధంగా చూసుకున్నా ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్ ని హెల్తీగా ఉంచడానికి వాళ్ళు కూడా అతనికి ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. కానీ మీ ప్రాణాల మీద తెచ్చుకొని మీ మీద లొల్లి తెచ్చుకొని ఇదంతా క్రియేట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకేదో చేయడం, ఆ కార్ల మీదకి ఎక్కి డాన్సులు చేసి ఆ కొడుతుంటే వేరే వాడికి తగులుతుంది. దానికి బాధ్యత ఒకటి. నువ్వు కొట్టిన దానికి అది మిస్ అయ్యి వేరే వాడికి తలకో చేయికో కాలుకో తగిలి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే అప్పుడు ఎవడు బాధ్యుడు? నువ్వై చూస్తావా? ఇంకా వేరే వాడు వచ్చి ఆడి ఫ్యామిలీని పోషిస్తారా? అలాంటి ఏం లేదు కదా. సో ఇది మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అమర్దీప్ మీద అంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదు. గీతు మీద అయితే మొత్తం వెనకాల బ్యాక్ మొత్తం అంతా పగలగొట్టారు, గ్లాస్ మొత్తం అంతా. ఒక్కొక్కడు ఆ మాటలు ఆమె ఇంటర్వ్యూస్ కూడా కొన్ని ఛానల్స్ కి ఇచ్చింది. ఆ దాంట్లో చూస్తే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే ఆమె లాగంట్రా బయటకు వచ్చేసిన అనే విధంగా ఆమె కొంతమంది ఫేసులు కూడా గుర్తుపెట్టుకుంది. డైరెక్ట్ గా చెప్తుంది, ఆడు కానీ నాకు దొరికితే అని చెప్పేసి అంటే ఎంత అదైపోతుంది. పాపం అశ్వినిది కొత్త కారు అంట. సో ఇంకా టీఆర్ నెంబరే ఉంది పాపం. అయినా ఆమె కారు గ్లాస్ మొత్తం వెనకాల బ్యాక్ గ్లాస్ మొత్తం అంతా బ్రేక్ చేశారు. ఫ్రంట్ గ్లాస్ మీద కూడా మొత్తం ఇట్లా క్రాక్స్ వచ్చేసాయి. సో దానికి అంత ఈజీగా అవ్వదు కదా. పాపం వాళ్ళైనా డబ్బులు పెట్టుకోవాల్సిందే, వేరే వాళ్ళైనా ఏదైనా కదా. దాన్ని మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి అని అంటే మనీ పెట్టే కదా. సో మీరు చేసిన అరాచకానికి అండ్ ఇంకొకటి ఏంటంటే రోడ్డు మీద పోయే వెహికల్స్, ఆర్టీసీ బస్సును కూడా రాళ్లతో కొట్టారు అని అంటే మీరెంత గొప్ప ఫ్యాన్స్ అనేది, మీరెంత గ్రేట్ ఫ్యాన్స్ అంటే చరిత్ర తిరగరాసే ఫ్యాన్స్. మామూలు చరిత్ర కాదు ఇది. చెప్పుకుంటే నిజంగా దారుణమైన చరిత్ర. నిజంగా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఇలాంటి చరిత్ర అయితే లేదు ఇప్పటి వరకు జరిగిన ఈ ఓటీటీతో కలిపి 8 సీజన్లు. సో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ కూడా ఇంత దరిద్రంగా ఎక్కడ బిహేవ్ చేయలేదు, ఎక్కడ జరగలేదు కూడా. సో అది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది నిజంగానే ఎంత గ్రడ్జ్ పెట్టుకున్నారంటే మనుషులు అంత గ్రడ్జ్ పెట్టుకున్నారు. అమర్దీప్ అక్కడ గేమే కదా ఆడి బయటకు వచ్చింది. సో అలాగని చెప్పేసి దాన్ని ఇంకొక వేరే విధంగా పోర్ట్రేట్ చేయడము. ఇప్పుడు అశ్విని ఉంది, అశ్విని ప్రశాంత్తో బాగానే ఉంది, అందరితో మంచిగానే ఉంది.
ఆమెకి ఏదైనా ఇష్యూ ఉంటే శోభా శెట్టి తోటి ఇష్యూ ఉండే, ప్రియాంకతో ఇష్యూ ఉండే. అండ్ అశ్విని బాగానే ఉంది కదా పల్లవి ప్రశాంత్ తోటి, ఆమె కారు పగలగొట్టాల్సిన అవసరం లేదు కదా. సో గీతుకి సంబంధం లేదు, గీతుకు కారు పగలగొట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అట్లీస్ట్ ప్రశాంత్తో ప్రోమో కానీ అమర్దీప్ ప్రోమో కానీ ఏది రివీల్ చేయలేదు ఇంకా. సో అలాంటప్పుడు ఎందుకు అంత అది చేయాల్సిన, గీత మీద అంత గ్రజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బోలే కార్ మీద కూడా పాపం అటాక్ చేశారంట. ఆయన కూడా పల్లవి ప్రశాంత్ కోసమే సపోర్ట్ చేశాడు కదా, మరి ఆయనకు ఎందుకు పెట్టారు? సో ఇదంతా ఏంటంటే ఒక మిస్టీరియస్ గా జరుగుతుంది. అండ్ అలా ఫ్యాన్స్ మరీ ఇంత ఏమంటారంటే చిల్లరగా తయారైపోయారు అనమాట. సో వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ విన్నింగ్ కూడా యాక్సెప్ట్ చేసుకోలేనప్పుడు వాళ్ళ ఫ్యాన్సే కాదు, ఆయన చరిత్ర తిరగరాసిన అంత క్యారెక్టర్ ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే ఫ్యాన్స్ ని ఖచ్చితంగా బయటకు రాగానే కంట్రోల్ చేయాల్సింది. ఆ ఏ ఒక్క దగ్గర కూడా ఆ కంట్రోల్ చేసినట్టుగా ఎక్కడ అది చేసినట్టుగా ఏమీ లేదు. బట్ కొంచెమన్నా వాళ్ళ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పడానికి ఛాన్స్ ఉంది కదా, చెప్పి కంట్రోల్ చేయొచ్చు. సో అందుకనే దానిపైన లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి మళ్ళీ దాన్ని ఒక రచ్చ. ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ప్రతిదానికి మైక్ పెట్టడం, దాన్ని ఏది ఎవరికి ఏ న్యూస్ ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వాలో కూడా తెలియకుండా దారుణాతి దారుణంగా ముందుకు తీసుకెళ్తారు. మరి వరస్ట్ థింకింగ్ అయిపోయింది సోషల్ మీడియా వచ్చేసరికి. సోషల్ మీడియాలో ఏది వేసుకోవాలి ఏది వేసుకోవద్దు అది కరెక్ట్ కాదు అని చెప్పేటోళ్ళు ఏం లేదు. వాళ్ళు ఒకళ్ళు మర్చిపోయినా వీళ్ళు రెచ్చగొట్టి మాట్లాడించే స్టేజ్కి దిగజారిపోతున్నాం మనం. కొన్ని వాల్యూస్ కొన్ని విలువలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నిజంగానే దిస్ ఇస్ ద బ్లాక్ డే లాగా బిగ్ బాస్ చరిత్రలో బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక బ్లాక్ డే లాగానే చూసుకోవచ్చు. ఎందుకంటే కంటెస్టెంట్ మీద దాడి అనేది అసలు చాలా దారుణం అనమాట. సో అది అంత క్రూషియల్ గా ఉంటుంది, అంత గ్రడ్జ్ పెట్టుకుంటారు అని చెప్పేసి అని అనుకోరు. బట్ కొంచెమైనా ఆలోచించాల్సిన విషయం, ఆలోచించలేదు అని అనుకుంటా. సో ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. సీజన్ హిట్ అయింది అని ఎంత అనుకున్నాము, ఇది జరిగినాక హైట్ కాస్త ఫట్ అయినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్లీ. సో మీకేమనిపించింది? ఎవరైనా ఖచ్చితంగా ఫ్యాన్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంకరేజ్ చేసేలా ఉండాలి. మీరు హెల్దీగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఉండాలి. మీరు ప్రాబ్లంలో పడి వాళ్ళని ప్రాబ్లంలో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అభిమాని అంటే అభిమాని లాగానే ఉండాలి. అంతేగాని నీ జీవితం పోగొట్టుకొని బయటికి రావాల్సిన, నీ జీవితాన్ని తాకట్టు పెట్టి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీకేమనిపించింది ఏంటి, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్